నేనే అన్నాను ఎందుకు మనకి భక్తులకి కోసం ఒప్పుకే కొత్తగా కొట్టుకుని వైజాగ్ నుంచి నాకు హైదరాబాద్ శాంతిపేట పై చేసి అక్కడ దిగు హైదరాబాద్లో విజయసాయి రెడ్డి గారి సారి శంషాబాద్ పక్కనే ఫామ్ హౌస్ అక్కడ వెళ్ళాను మధ్యాహ్నం ఫ్లైట్కి వెళ్ళి మార్నింగ్ వెళ్ళి 10 గంటలకు వెళ్ళాను. అక్కడ మేడం గారు సుమంద మేడం గారు బ్యాగ్ పెట్టారు. బ్యాగ్ పెట్టాను చూసుకో అసలు ఓపెన్ చేసి చూసుకున్నాను. ఇలా 60 లక్షలు నాకు శాంతి చూసుకున్నాను. కౌంట్ చేయలేదు కదా క్లోజ్ చేస్తున్నాను. రిటర్న్ ఐ వెంట్ బై కార్ రోడ్ రైట్ కాకుండా రోడ్ బై రోడ్ కార్ 60 లక్షలు అంటే నేను వెళ్ళేసరికి శాంతి చెప్పి అమౌంట్ అడిగేసి నేను అబద్ధం చెప్పాల్సి ఐ స్పేర్ అండ్ మై కిడ్స్ నాకు పుట్టిన పిల్లలు నేను ప్రమాణం చేస్తున్నాను. మేడం సునంద గారి పిల్లలు ఒకసారి చెప్పమని చెప్పండి. ఆమెకు శాంతి కూర్చుంది మనోళ్ళు ఉన్నారు. నేను చెప్పింది పరిశీలించదు. నేనేమన్నానంటే మామూలుగా చేసి ట్రాన్సాక్షన్ మామూలు. సో ముందు రోజు 1 crore తర్వాత 60 lakhs మేడం ఇచ్చారు తీసుకోవచ్చు. తీసుకున్నారంటే బయట వైజాగ్ బయట. సో అక్కడ నా పని అయితే జస్ట్ పోస్ట్ ఈ వివరణ వచ్చాడు. ఐ నెవర్ క్వశ్చన్ మై వైఫ్ బికాజ్ ఐ ఫస్ట్ విషయం ఏంటంటే తను నమ్ముతాం. సో ఇచ్చారు తను చెప్పింది ఏంటంటే మనం కొన్ని విషయాలు సాయం చేశారు సార్ మనకు అడ్జస్ట్ చేశారు. సో ఈ 1 crore 60 lakhs బ్యాక్ మిగతా 1 crore అది అడ్జస్ట్ చేస్తుంది. అది కూడా అడ్జస్ట్ డాక్యుమెంట్స్ సో 2.5 crores అడ్జస్ట్ చేసి యాక్చువల్లీ 4 crores ఇలా ఉన్నారు. సో ఐ డోంట్ హ్యావ్ మచ్ స్ట్రెస్. సో నేను విజయవాడ హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు విజయవాడ విల్లా కూడా చూపించాను. విల్లా కూడా చూపించాను. తన రామ్ కదా తన సబార్డినేట్ రామ్ ఆ విల్లాలో చూపించారు. సో ఆ విల్లాలో చూసి అందుకంటే వైజాగ్ బయట. సో ఇది సార్ ఆ నెక్స్ట్ డే పిల్లలకు వచ్చినప్పుడు మీరు చాక్లెట్ ఫస్ట్ టైం వస్తున్నప్పుడు పిల్లలు చాక్లెట్ ఏమేస్తారు భార్య ఆ వచ్చినప్పుడు నా భార్య విజయసాయి సార్కి పర్ఫ్యూమ్స్ అవి చేస్తారంటే వచ్చినప్పుడు చికాగా అయిపోతాం చికాగా అయిపోతే నేను 30-40 మంచి పర్ఫ్యూమ్స్ బికాస్ ఐ హ్యావ్ డ్యూ రెస్పెక్ట్ హై రెస్పెక్ట్ కదా విజయసాయి సార్ చాలా కూడా తెలుసు. నేను అక్కడ అలానే సార్ వెరీ మచ్ థ్యాంక్ యూ నాకు చేసిన సహాయం అడిగిన సార్ అడుగుతున్నాను. ఇది సో చెప్తున్నాను ఒక పిల్లలు జీవితాన్ని చేయడం వైజాగ్ వచ్చిన పర్ఫ్యూమ్ గురించి సార్. సో ఆ రోజు నైట్ 22 చాలా వరకు వచ్చాయి కదా. సో అవన్నీ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ టైం మాత్రం నేను ఏమన్నా శాంతి ఇంకొక 28 years కాదు ఇలాంటి కలిసి నేను ఇక్కడ అక్కడ సమాజం బాగుంది అనేసి ఎక్కువ పార్టిసిపేటెడ్ సెక్చువల్లీ బట్ ఐ డి నాట్ ఎడ్యుకేట్ కంప్లీట్. సో ఐ కేమ్ నాకు తెలుసు నాకు అంటే వెరీ మచ్ కాన్షియస్ మైండ్. తర్వాత నేను 25th వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి శాంతి ఫోన్ చేసి ఆమె కన్సీవ్ అయ్యింది. దాని ద్వారా దాని 2 మిక్స్డ్ మొత్తం కదా ఆ రోజు అదే మిక్స్డ్ మొత్తం కదా. అప్పుడే క్వశ్చన్ అడిగింది శాంతి మన కంప్లీట్ అనుకోలేదు కదా మనము హౌ గట్ కన్సీవ్ మీకు ఎలా కన్సీవ్ అయ్యారు. షీ షోడ్ హౌ డేర్ యూ ఆస్క్ భర్తవి భార్యని అడుగుతావు ఇంత ధైర్యం నీకు ఇంత అనుమాన పక్షులు నువ్వు భర్తను అడగవు సార్ భార్యను అడగవు కొత్తగా అది కాదు నేను తప్పే కాదు నేను అడిగింది నేను కంప్లీట్ చేయలేదు కదా. హౌ కమ్ యూ గట్ కన్సీవింగ్ అంటే ఇంకొకసారి అది అడిగామంటే చెప్తూ ఉంటాను. నేను అయ్యాడు గూగుల్ నాకు అర్థమైంది దేర్ ఈస్ ఎ ఛాన్స్ సమ్ డ్రాప్స్ విల్ గో ఇన్సైడ్ అండ్ షీ మే కన్సీవ్ తను అనుకుంటున్నారు. సో ఐ అగ్రీ నేను అక్కడ కూడా చదువుతున్నాను 7 సంవత్సరాలు ఐ కాంట్ కీప్ ఆర్గ్యూయింగ్ పాలసీ ఐ ట్రస్టెడ్. సో అది ఐ డోంట్ రియల్లీ బ్యాక్ టు నాకు ఏం లేదు దురదృష్టం సార్.
సభ్య సమాజం సిగ్గుపడేది. నాకు తర్వాత 2007 జనవరిలో నాకు తెలిసింది ఏంటంటే అమ్మాయి నా కడుపులో 8 వీక్స్ బేబీ 2 months బేబీ. ఎప్పుడండి సెప్టెంబర్ 21 నాకు పుట్టిన అమ్మాయి కలిసి ఆమె కడుపులో 8 weeks 2 months బేబీ ఉంది. అది అప్పుడు తెలియదు, నాకు అప్పుడు తెలియదు. ప్లీజ్ కరెక్ట్, అప్పుడు నాకు తెలియదు. 2024 జనవరిలో వచ్చిన తర్వాత నా యొక్క రీసెర్చ్లో ఇన్వెస్టిగేషన్లో నాకు తెలిసింది అమ్మాయి కడుపులో అప్పుడు తెలియదు. సో నేను అమెరికాకి వెళ్ళిన తర్వాత నిమితే అయింది. వెరీ హ్యాపీ. 9 రోజులు నాకు అయింది. తీసుకుని వైజాగ్ వెళ్ళింది. వైజాగ్లో డాక్టర్ శ్రీదేవి గారి ఇంట్లో బెడ్ హౌస్ ఇస్తుంది. ట్రీట్మెంట్ అవుతుంది. డాక్టర్ శ్రీదేవి గారు ఫ్యామిలీ ఫ్రెండ్ నాకు అలా నేను భర్తాన్ని చేస్తాను. ప్లీజ్ అలవాలేదు. డాక్టర్ శ్రీదేవి గారికి నేను నా భర్తాన్ని పిలిచాను. డాక్టర్ శ్రీదేవి గారికి మనం కేజీ హాస్పిటల్లో గైనీ డిపార్ట్మెంట్ మోస్ట్ డిపార్ట్మెంట్ అందుకు తెలిసి భర్తను. ఎందుకంటే వైజాగ్ 4 ఏళ్ళు అప్పటికి 20 తిరిగాయి కదా. నేనే భర్తను తెలుసు డాక్టర్ శ్రీదేవి గారు. సో మనకి ఆమె తెలుసు. తనకు తెలిసి ఆమె డాక్టర్ గారు శ్రీదేవి గారు రెగ్యులర్ ఫోన్ చేసి చెప్పేవాళ్ళు. మొదలు గుడ్ న్యూస్ ఇస్ నా వైఫ్ ముందుగానే కన్ను బేబీ నేనా ఐ నో ఇట్ నామ్ బట్ షీ అవునండి. డెలివరీ అయింది ఏప్రిల్ 15వ తారీఖు 2023. నేను వచ్చింది సెప్టెంబర్ 19 సార్. నేను వచ్చింది సెప్టెంబర్ 19. అమ్మాయి డెలివరీ అయింది ఏప్రిల్ 15, 2023. ఈవెన్ ఇట్ ఇస్ నాట్ 57 months. నేను ఎంత కూర్చోనంటే నేను అది కూడా కౌంట్ చేయలేదు. అది కూడా కౌంట్ చేయలేదు. నేను ఆనెస్ట్గా చెప్తాను. నేను అది సో బిజీ పీస్లో అది కూడా కౌంట్ చేయలేదు. బాబు పుట్టిన వెంటనే బాబు పుట్టిన వస్తానంటే రావు ఏప్రిల్ ఉంటాడు. ఏప్రిల్ రావు డిసెంబర్ 12 వస్తాను కదా. అప్పుడు వచ్చేది నువ్వు ధైర్యం ఉంటాడా ప్రాబ్లం లేదు. సరే డిసెంబర్ వెయిట్ చేయాలి. బేసికల్గా నన్ను అవాయిడ్ చేసి సో నేను సెప్టెంబర్ 1 వచ్చాను కదా సార్ 2022. అదే ఇయర్లో డిసెంబర్ క్రిస్మస్ వదిలేస్తుంది అమెరికా. అక్కడ క్లాస్ నేను ఆ డిసెంబర్లో వస్తాను అని చెప్పాను మా మిస్సెస్. అలాగే రావుకు నువ్వు నా క్వశ్చన్ అడిగాను కదా, హౌ యూ గాట్ కన్సీవింగ్, హౌ యూ గాట్ బేబీ, ప్రెగ్నెన్సీ అవసరం క్వశ్చన్ అడిగాను కదా, నువ్వు రావు చెప్పాడు. వాట్ ఇస్ దిస్? నేను అడగాలని క్వశ్చన్ అడగలేదు. అడగాలని అడగాల్సిన వాడే అడగవలసిన అడగలేదు. తప్పే అడగలేదు. సో డిసెంబర్లో రావద్దండి. కానీ అమ్మాయి ప్రెగ్నెంట్ నుంచి నాకు తెలుసు. విజయసాయి సార్ మెసేజ్ పెట్టాడు. అప్పటికే అమ్మాయి విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యింది. అప్పటికే విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యింది. విజయసాయి సార్ కూడా మెసేజ్ పెట్టారు. సార్ వచ్చేది కదా మీరు పెద్దలతో మాట్లాడి అమ్మాయి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యింది. వైజాగ్ పోతాం ప్లీజ్ సార్. సో చూద్దామండి, ఇట్స్ నాట్ సో ఈజీ అని చెప్పారు. సో అమ్మాయి విజయవాడలో ఉంది. నేను డిసెంబర్లో వచ్చాను. దురదృష్టం లేదు సార్. శాంతి కడుపు నా బిడ్డ నేను అనుకున్నాను. నా బిడ్డ శాంతి నా పేరు పెట్టాడు. డిసెంబర్ 1 month పేరు పెట్టాడు. అమ్మాయి అడ్రస్ వెళ్ళి విజయవాడ పెట్టదు. ఆమె పర్సన్ డెమోక్రటిక్ పర్సన్. నేను చాలా స్వేచ్ఛ అవ్వాలి. ఏదైతే స్వేచ్ఛ చేయాలి మనం అక్కడ అవుతుంది. చెక్ చేయడానికి నో ఫోర్స్ బికాస్ ఆమె పర్సన్ ఫైవ్. సో ఆమె ఫేస్ చూపించాలంటే అట్లా కదా మనం అర్థం చూసుకుని వచ్చానండి. ఇక్కడ అంటే లేదు నా క్వశ్చన్ అడిగారు. ఏం కావాలని సరే దురదృష్టం ఏంటంటే వచ్చిన ఆ ఉన్నప్పుడు శాంతి చూసే అవకాశం దొరకలేదు. కడుపు బిడ్డను చూసే అవకాశం 2 weeks వైజాగ్లో ఉన్నాను. ఒక 1 week హైదరాబాద్ ఉన్నాను. 1 week అమెరికా 12. ఇక లాస్ట్ నెక్స్ట్ January 9, 2023 January 9 వెళ్తా అనగా ఒక 2-3 days ముందు శాంతి వెళ్ళిపోతున్నాను. ఫేస్బుక్ పెట్టలేదు. ఏంటి నేను అడగాలని చేయగలిగాను అంటే లేదు నాకు ఇష్టం లేదు, నేను మీ ఇంటి పేరు వెళ్ళదలుచుకోలేదు, నేను చేర్చుకోను అని ఏదో నాకు ఇది ఆడపిల్లలు ఏమనుకుంటున్నా బిడ్డలు చూసుకొచ్చి లేను. ఇది సార్ సో నేను వెళ్ళిపోయాను. నాకు పచ్చలు గిచ్చలు పంపించి విజయవాడ నుంచి బస్కి తీసుకున్నాను. చిత్రమైన ప్లీజ్ గో దిస్ పాయింట్. జనవరిలో 9th వెళ్ళాలని రోజు ముందు ఈ బ్రేస్లెట్, గోల్డ్ బ్రేస్లెట్, ఈ గోల్డ్ చైన్ పెళ్లిలో పెట్టింది, వాళ్ళు పెట్టింది, వాళ్ళు పెట్టింది. ఇది నువ్వు అమెరికా తీసుకెళ్తామని చెప్పాను.
నువ్వు రవీంద్రనాథ్ దగ్గర వెయిట్ చేయి, అక్కడ ఒక ఫ్రెండ్ వస్తాడు విజయవాడ నుంచి, ఆయన పేరు సుభాష్, నాకు ఇప్పుడు తెలియదు సుభాష్, ఫస్ట్ టైం పేరు, అప్పుడప్పుడు నాకు 1 2 సాంగ్ అని